కానీ ఎస్సీలో ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందుకెళ్ళిండ్రు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే బాధ్యత కదా. ఆర్టికల్ 14, 15 ప్రకారంగా. కాబట్టి ఆర్టికల్ 341 వర్గీకరణ అడ్డు తగలడానికి సంబంధం లేదు. అదే సమయంలో ఈ హోమోజీనియన్స్ అనే దాన్ని నేను ఒప్పుకోవట్లేదని కామెంట్ రూపంగా చేసిండే. దాన్ని మిగతా జడ్జీలు కూడా ఆమోదించిండ్రు. అప్పుడు ఒక జడ్జిమెంట్కు ధైర్యం వస్తుంది కదా. ఏ 2 అభిప్రాయాలతోటి ఆనాడు రద్దు చేశారు, ఆ 2 అభిప్రాయాలను ఆర్గ్యుమెంట్ సమయంలోనే జడ్జీలు వ్యతిరేకించినప్పుడు తీర్పు వస్తుందని అనుకుంటాం. నంబర్ 1, కొంత ధైర్యంతో పోయినా, అప్పుడు ఒక్కనే ఇప్పుడు ఒక్కనే కావచ్చు, ధైర్యంతో పోయినా. రెండోది, ఇప్పుడు నోటీసులు కేంద్రానికి రాష్ట్రాలకు అంతాయా లేవా? అప్పుడు నోటీసుకు సమాధానం చెప్పలేదే కేంద్రం, యూపీఏ గవర్నమెంట్. వర్గీకరణ కావాలని కోరుకోలేదు కదా. కానీ మరి గౌరవ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది కదా.